హాయ్ అండి అందరికీ. మేము చెన్నై వెళ్ళామండి. చెన్నై వెళ్ళిన తర్వాత చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యనాథన్ కోవిల్కి వెళ్ళామండి. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. అక్కడ పండితులు ఆలయం యొక్క విశేషాలన్నీ మాకు చెప్పారండి. అక్కడ స్వామివారు చాలా సత్యంగల స్వామి అంటండి. ఇక్కడ కనుక మొక్కుకొని కడియం ఒకటి ఉంటుందటండి. అది కనుక హుండీలో వేసి కోనేరులో కనుక బెల్లం కనుక స్వామివారికి సమర్పించినట్టయితే ఎటువంటి దీర్ఘకాలమైన వ్యాధులు కూడా పోతాయటండి. దీని ఫుల్ డీటెయిల్స్ అనేది యూట్యూబ్ ఛానల్లో చొల్లంగి అమావాస్య పూజ ఉంటుందటండి. అది ఒకసారి కనుక మీరు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఎలా చేయాలి ఏంటి వివరాలన్నీ కూడా దానిలో ఉంటాయి. ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి. ఆ పాదాలు దగ్గర కొంతమంది ఉప్పును మిరియాలు కూడా సమర్పిస్తారటండి. మేము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అలా వెళ్ళి కోనేరు దగ్గరికి వెళ్ళి బెల్లం అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా స్వామివారికి సమర్పించామండి. అలా కనుక సమర్పించినట్టయితే ఎటువంటి దీర్ఘకాలమైన వ్యాధులు ఉన్నా కూడా పోతాయటండి. ముందుగా మనం స్వామివారిని ముందుగా పూజ చేసిన తర్వాత కడియం చేతికి ఉంచుకొని మీ సమస్య తీరిపోయిన తర్వాత దాన్ని కనుక హుండీలో సమర్పిస్తే ఎటువంటి రోగాలైనా కూడా పూర్తిగా పోతాయటండి. ఇలా చాలామంది చేసి ప్రయోజనం పొందారని చాలా మంది చెప్పారండి అక్కడ. అందుకని చాలామంది వేస్తున్నారు అక్కడ. మేము కూడా వెళ్ళి అలానే చేసి వచ్చామండి. స్వామివారి అనుగ్రహంతో అన్నీ దర్శనం చేసుకొని అన్నీ కూడా కంప్లీట్గా చేసుకొని వచ్చామండి. మీకు కూడా చెప్తే మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకుంటారని మీతో షేర్ చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.